పంచముఖ విశ్వకర్మ గోత్రజులైనటువంటి మనువంశానికి చెందినటువంటి 25 మంది గోత్ర ఋషులు, వారి యొక్క భార్యలు, వారి యొక్క శాఖల గురించి ఈరోజు మనం ఈ క్లాస్లో తెలుసుకుందాం. మనుబ్రహ్మ వంశము మనువు మొదటివాడు. ఇది అశ్వలాయన ఋక్షాఖకు చెందినటువంటిది. అలాగే బ్రహ్మర్షులకు భార్యల పేర్లు, గోత్ర ఋషుల యొక్క పేర్లు కూడా ఇక్కడ ప్రస్తావించబడినవి. సానక బ్రహ్మర్షి మొదటి ఋషిగా చెప్తారు. వీరు మనువంశీయులందరూ కూడా సద్యోజాత ప్రవరులు. అలాగే వీరి యొక్క సానక ఋషి గోత్రజులైనటువంటి వారి యొక్క శక్తి ఆదిశక్తి. అలాగే బిభ్రజ బ్రహ్మర్షి, ఈ బిభ్రజ బ్రహ్మర్షి వంశీయులు కూడా, గోత్రం కలిగినటువంటి వారు కూడా సద్యోజాత ప్రవరతోటి, అశ్వలాయన ఋక్షేఖతోటి విలసిల్లేటటువంటి వారు. వీరికి శక్తి సులక్ష్మీదేవి వీరికి శక్తినిస్తుంది. అలాగే కశ్యప బ్రహ్మర్షి గోత్రజులైనటువంటి వారు సద్యోజాత ప్రవర ఋక్షాకీయులు, అశ్వలాయన ఋక్షాకీయులు. ఇక కశ్యప మహర్షి, కశ్యప బ్రహ్మర్షి యొక్క భార్య అతిథీదేవి. మనుబ్రహ్మర్షి కూడా అశ్వలాయన ఋక్షాక సద్యోజాత ప్రవరులు. వీరు కూడా మనువంశానికి చెందినటువంటి వారు. అలాగే మనుబ్రహ్మర్షి యొక్క భార్య కళ్యాణీదేవి. అలాగే విశ్వాత్మక బ్రహ్మర్షి, వీరు అశ్వలాయన ఋక్షాకకు చెందినటువంటి వారు. అలాగే విశ్వాత్మక బ్రహ్మర్షి యొక్క భార్య సుమంగళీదేవి. ఇక మన్యుపతి బ్రహ్మర్షి, వీరు కూడా మనువంశీయులు. అశ్వలాయన ఋక్షాక సద్యోజాత ప్రవరులైనటువంటి వీరికి మన్యుపతి బ్రహ్మర్షి యొక్క భార్య శ్రద్ధాదేవి. ఇక మమాన్యు బ్రహ్మర్షి, ఈ మమాన్యు బ్రహ్మర్షి యొక్క భార్య కమలాదేవి. వీరు కూడా అశ్వలాయన ఋక్షాక సద్యోజాత ప్రవరులు. అలాగే భుబల బ్రహ్మర్షి గోత్రజులైనటువంటి వారికి అశ్వలాయన ఋక్షాక సద్యోజాత ప్రవరతో విలసిల్లుతూ ఉన్నారు. అలాగే భుబల బ్రహ్మర్షి యొక్క భార్య భాషాదేవి. ఇక సంవర్త బ్రహ్మర్షి గోత్రజులైనటువంటి వారు అశ్వలాయన ఋక్షాకీయులు, సద్యోజాత ప్రవరులు. ఇక సంవర్త బ్రహ్మర్షి యొక్క భార్య రచనాదేవి. అలాగే విశ్వాదత్వ బ్రహ్మర్షి గోత్రజులు కూడా అశ్వలాయన ఋక్షాక సద్యోజాత ప్రవరులు. వీరు ధృతీదేవి సుమంత బ్రహ్మర్షి యొక్క భార్య. సుమంత బ్రహ్మర్షి గోత్రజులు అశ్వలాయన ఋక్షాకీయులు. అలాగే శ్వేతాంగ బ్రహ్మర్షి, ఇతని భార్య సాత్వికాదేవి. వీరు కూడా అశ్వలాయన ఋక్షాక సద్యోజాత ప్రవరులు. పురంజయ బ్రహ్మర్షి, వీరి యొక్క భార్య సుగుణాదేవి. వీరు కూడా అశ్వలాయన ఋక్షాక మనువంశీయులు. జయపుత్ర బ్రహ్మర్షి, ఈ జయపుత్ర బ్రహ్మర్షి భార్య భోగవతీదేవి. వీరు కూడా మనువంశానికి చెందినటువంటి అశ్వలాయన ఋక్షాక సద్యోజాత ప్రవరులు. భానుమాన్ బ్రహ్మర్షి, వీరి యొక్క భార్య సూక్ష్మాదేవి. వీరు కూడా అశ్వలాయన ఋక్షాక సద్యోజాత ప్రవరులు, మనువంశీయులు. అలాగే వనజా బ్రహ్మర్షి యొక్క భార్య శుచీదేవి. ఈవిడ అశ్వలాయన ఋక్షాక సద్యోజాత గోత్రంతో, సద్యోజాత ప్రవరతోటి మనువంశీయులుగా చెప్పబడుతున్నారు. అలాగే భాస్వాంత బ్రహ్మర్షి, వీరు కూడా మనువంశీయులు, అశ్వలాయన ఋక్షాక సద్యోజాత ప్రవరులు. భాస్వాంత బ్రహ్మర్షి యొక్క భార్య సుకుమారాదేవి. అలాగే వసుబ్రహ్మర్షి యొక్క భార్య సూదిమణీదేవి. వీరు కూడా మనువంశీయులే, అశ్వలాయన ఋక్షాక సద్యోజాత ప్రవరులు. అలాగే మధుబ్రహ్మర్షి యొక్క భార్య మందహాసినీదేవి. వీరు కూడా
మనువంశానికి చెందినటువంటి అశ్వలాయన రుక్షాక సద్యోజాత ప్రవరులు. అలాగే పావన బ్రహ్మర్షి యొక్క భార్య సుందరీదేవి. వీరు మనువంశీయులు, అశ్వలాయన రుక్షాక సద్యోజాత ప్రవరులు. ఇక సుతక్షణాదేవి, సుతక్షణ బ్రహ్మర్షి యొక్క భార్య మందగామిని దేవి. వీరు మనువంశీయులు, అశ్వలాయన రుక్షాక సద్యోజాత ప్రవరులు. ప్రబోధక బ్రహ్మర్షి యొక్క భార్య ప్రజ్ఞమతీదేవి. వీరు కూడా మనువంశీయులు, అశ్వలాయన రుక్షాకీయులు. తర్వాత వసులోచన బ్రహ్మర్షి. వీరు ప్రభావతీదేవి భార్యగా కలిగి ఉన్నారు. వీరు కూడా మనువంశీయులు, అశ్వలాయన రుక్షాకీయులు. చిత్రధర్మ బ్రహ్మర్షి 25వ బ్రహ్మర్షి. ఇతని యొక్క భార్య శాంతమతీదేవి. వీరు కూడా ఈ యొక్క చిత్రధర్మ బ్రహ్మర్షి యొక్క గోత్రజులైనటువంటి వీరు కూడా అశ్వలాయన రుక్షాక సద్యోజాత ప్రవరతో మనువంశంలో ఉన్నటువంటి 25 గోత్ర ఋషుల యొక్క పేర్లు, వాళ్ళ ధర్మపత్నుల యొక్క పేర్లు. వీరందరూ కూడా అశ్వలాయన రుక్షాకకు చెందిన సద్యోజాత ప్రవరులని చెప్పవచ్చు. ఇక మరొక ఎపిసోడ్లో మనం మయవంశీయుల గురించి తెలుసుకుందాం.